ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఎఫెసీ 3:14. బహుశా బైబిల్ అంతటిలోకి దేవుని కొరకు వ్యక్తిగత సేవ చేస్తున్న వారికి, చేయాలని సిద్ధపడుతున్న వారికి నెహెమ్యా గ్రంథం అత్యంత ప్రాముఖ్యమైనది. సువార్త ప్రకటించడం, సండే స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడం, సేవ అనేది ఏ రకమైనదైనా సరే, దేవుని చిత్తం ఎరగకుండా, క్రైస్తవ సేవా నియమాలను గ్రహించకుండా సేవలోకి ప్రవేశించడం బుద్ధిహీనత మాత్రమే కాదు, బహుశా పాపం కూడా. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయ ఆరంభంలో శిక్షణలో ఉన్న నాయకునిగా నెహెమ్యాను చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో నాయకునిగా నెహెమ్యా ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అతడు అధిగమించిన తీరు చూస్తాం. ఇందులో వేగంగా కొట్టుకున్న అతని గుండె చప్పుళ్ళు వింటాం. చెమట పట్టి ఉద్విగ్నంగా ఉన్న అతని ముఖాన్ని చూస్తాం. అతని ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆనందాన్ని కళ్ళకు కట్టినట్టు చూస్తాం. వీటన్నిటి ఆరంభంలో అతని ప్రార్థన జీవితం ఉంటుంది. న్యాయాధిపతిలో ఒకడైన యోఫ్తా తన సహోదరుల తృణీకారానికి గురై టోబు దేశంలో అల్లరిముఖకు నాయకుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో అతడు మంచి ప్రార్థనా పరుడని మనం గమనిస్తున్నాం. న్యాయాధిపతులు 11:11. గొంగలి పురుగులాగా తన గూడులో ఒద్దికగా ఉన్నాడు నెహెమ్యా. ఆ గూడు షూషాను కోట. అందులో నుంచి అతి కష్టం మీద బహుయాతనతో, ప్రార్థనా మనవులతో బయటకు వచ్చి చిన్న చిన్న రెక్కల్లో బలంగా తెచ్చుకుని తన ప్రజలపై నాయకునిగా సీతాకోకచిలుకగా పరిణామం చెందాడు. గొంగలి పురుగు తన గూటి నుండి బయటపడే ప్రసవ వేదనే ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ప్రార్థనలు 9 కనిపిస్తాయి. వీటిలో ఎక్కువ భాగం అప్పటికప్పుడు ఆ పరిస్థితికి అనుగుణంగా చేసిన చిన్న చిన్న ప్రార్థనలు. ప్రార్థనలే నెహెమ్యా ఊపిరి. మొదటి అధ్యాయంలో మనం పరిశీలించబోయే ప్రార్థన పరిశుద్ధ లేఖనాలలో కనిపించే ప్రార్థనలో తలమానికమని చెప్పాలి. బైబిల్ అంతటిలో ప్రార్థనా వీరుల ప్రార్థనలను అధ్యయనం చేయడం మన ప్రార్థన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. మోషే, నిర్గమ 15:24-25, ద్వితోపదేశకాండం 9:25, గిద్యోను, న్యాయాధిపతులు 6:39-40 వరకు, హన్నా, సమూయేలు మొదటి గ్రంథము 1:27, సమూయేలు మొదటి గ్రంథము 12:19-23, సొలొమోను, రాజులు మొదటి గ్రంథము 9:3, ఏలియా, రాజులు మొదటి గ్రంథము 18:37-38, హిజ్కియా, రాజులు 2వ గ్రంథము 19:19, యెహోషాపాతు, దినవృత్తాంతములు 2వ గ్రంథము 18:31, ఎజ్రా 8:23, జకర్యా, లూకా 1:13, ఆది సంఘం అపోస్తల కార్యములు 4:31, పేతురు, అపోస్తల కార్యములు 10:9 మొదలైన వారు అలాంటి వారిలో ఉన్నారు. అబ్రహాము సొదొమ కొరకు చేసిన ప్రార్థన ఆదికాండం 32:24, ఆలయం కట్టవద్దని దేవుడు చెప్పగా దావీదు చేసిన ప్రార్థన సమూయేలు 2వ గ్రంథం 7:18, గిబియోనులో రాజులు మొదటి గ్రంథం 36, ఆలయ ప్రతిష్ఠ సమయంలో రాజులు మొదటి గ్రంథము 8:22, సొలొమోను చేసిన ప్రార్థనలు సన్హెరీబు దండయాత్ర సమయంలో హిజ్కియా చేసిన ప్రార్థన రాజులు 2వ గ్రంథము 19:15, తన ప్రజల పాపాలకై ఎజ్రా చేసిన ప్రార్థన ఎజ్రా 9:6, చెరలోని యూదుల కొరకు దానియేలు చేసిన ప్రార్థన దానియేలు 9:4, హబక్కూకు ప్రార్థన హబక్కూకు 3:1, ప్రభు నేర్పిన ప్రార్థన మత్తయి 6:9, క్రీస్తు చేసిన విజ్ఞాపన ప్రార్థన యోహాను 17:1, ఎఫెసీల నిమిత్తము పౌలు చేసిన ప్రార్థన ఎఫెసీ 1:14. బహు గంభీరమైనవి. నెహెమ్యా ప్రార్థన ఈ కోవలోనిదే. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.